Hey, hi everyone. Welcome to the Wise Trading Telugu channel. So, Wise Trading Telugu channel అనడం కన్నా వెల్కమ్ టు ది ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో ఛానల్ టు టు టేక్ ఎంట్రీస్ ఇన్ ది మార్కెట్ అనేది చెప్తాను. సో, అప్ టు మనం మే 5 వరకైతే యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు కూడా వెళ్లి చూడండి. సో, ఎవ్రీడే చూడండి. ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేనైతే ఇస్తాను. ఓకేనా? సో, మే 6 చూద్దాము. మే 6, 7, 8 అసలు ఎంట్రీసే లేవు. నేనైతే గ్రూప్‌లో అయితే కూడా పోస్ట్ చేయలేదు. ఓకేనా? సో, చూసారు అంటే టెలిగ్రామ్‌లో నీట్‌గా చూడండి. డేట్స్ పైన మారుతూ ఉంటాయి. మే 6, మే 7, మే 8 ఏమీ లేవు. డైరెక్ట్‌గా మే 9 పోస్ట్ చేశాను. సో, చెప్పాను కదా! మే సిరీస్ అనేది లెస్ ఎంట్రీసే ఇస్తాము. ప్రాపర్ ప్రాఫిటబుల్‌గా ఇచ్చే ట్రేడ్స్‌నే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. అందుకే సో, ఈ 10 డేస్‌లో ఆహ్, ఐ గెస్ ఒక 5 డేస్ అయితే ఎంట్రీస్ అయితే ఇవ్వలేదు. రిమైనింగ్ 5 డేసే మనం ఎంట్రీస్ తీసుకున్నాము. నో వరీస్. బిల్కుల్‌గా ట్రేడ్ చేద్దాం. హ్యాపీగా ట్రేడ్ చేద్దాం. తక్కువగా ట్రేడ్ చేసి ఎక్కువ ప్రాఫిట్ తీద్దాము. పోయిన మంత్ ఏప్రిల్ మంత్‌లో అయితే లైక్ 24,000 చార్జెస్ నేను పే చేశాను. సో, నా మైండ్ అయితే టోటల్‌గా అప్‌సెట్ అయిపోయింది. సో, నేను 24,000 తీసుకున్నాను. చార్జెస్ 23,000 ఇచ్చాను. సో, అది నాకు నచ్చలేదనమాట. జెన్యూన్‌గా చెప్పాలి అంటే. అంత చార్జెస్ నాకు ఇష్టం లేదు పే చేయడం. సో, ఓకే ఫైన్. సెటప్స్ మీద వర్క్ చేసుకొని మే సీరీస్ మొత్తం తక్కువ ఎంట్రీస్, మోర్ ప్రాఫిటబుల్ ఎంట్రీస్‌గానే ఇద్దాము అని నేనైతే డిసైడ్ అయ్యాను. అందుకే ఈ 10 డేస్‌లో మనకి 5 డేసే ఎంట్రీస్ పడ్డాయి. 5 డేస్ అసలు ఎంట్రీసే లేవు. చిల్. ఓకే. చూద్దాం ఇప్పుడు ఏమైందో. సో, మే 9థ్ నేనైతే పోస్ట్ చేశాను 6:24 ఏఎంకి. టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సో, బ్లూ లైన్ అనేది ఎంట్రీ లైన్. రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్. గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఆల్వేస్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. రిస్క్ రివార్డ్ రేషియో మీకు ప్రాపర్‌గా అర్థమవ్వాలి. ప్రాపర్‌గా ఉన్న సెటప్స్‌ని మీరు వర్కౌట్ చేయాలి. సో, వర్కౌట్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి అప్ టు టార్గెట్ ఆర్ ఎస్ఎల్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మీరు ఈ గేమ్‌లో విన్ అవుతారు. లేదు అంటే విన్ అవ్వరు. రాసి పెట్టుకోండి. సో, ఆ తర్వాత నేను 624కే నో సెకండ్ ఎంట్రీ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశాను. సెకండ్ ఎంట్రీ ఉంటే ఎలా తీసుకోవాలి? లేకుంటే ఏం చేయాలి? ఇవన్నీ మీకు తెలియాలి అంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదు అంటే ఈ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, బోత్ వేస్ మీరు వెళ్లి జాయిన్ అవ్వండి. సో, డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి. సో, మీరు చాలా పీస్‌ఫుల్‌గా అయితే ట్రేడ్ చేస్తారు. సో, వన్స్ జాయిన్ అయ్యి ఎంట్రీస్ తీసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో, మనకి 1:23 పీఎంకే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది చూడండి. సో, ఇది ప్రీవియస్ పోస్ట్ ఎప్పుడు పెట్టాను 6:24 ఏఎంకి. ఆ తర్వాత 1:23 పీఎంకే మనకైతే టార్గెట్ అయితే హిట్ చేసింది 1048 పాయింట్స్ అని. సో, 1045. సో, నేను చెప్పాను కదా! కొన్ని కొన్ని పాయింట్స్ ఇలా మెన్షన్ చేస్తాను. గైస్ థిస్ మంత్ వి విల్ గెట్ మోర్ ప్రాఫిట్ ఫర్ ష్యూర్. చాలా గా ఎక్కువ ఎంట్రీస్ తీసుకోకుండా పర్ఫెక్ట్‌గా అనిపిస్తే పెడుతున్నా టు అవాయిడ్ ట్రేడింగ్ ఫీస్ అని. సో, విల్ సీ అనైతే క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, అది గైస్. సో, మీకివన్నీ నచ్చితే మీ నా రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ అండ్ ఎంట్రీస్ అండ్ టార్గెట్స్ ఎవ్రీథింగ్ మీకు నచ్చితే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. యెస్ గైస్. థాంక్ యూ.